వైసీపీ అధికారంలో ఉండగా ప్రాచుర్యం లేనటువంటి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు టీడీపీలో చేరబోతున్నట్లుగా అప్డేట్ అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కనున్నట్టుగా చెప్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఆయన ఇప్పటికే టీడీపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో తర్వాత యాక్టివ్ గా ఉందాంలే, ముందు సభ్యత్వం తీసుకుందాం తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా, మళ్ళీ చూద్దాంలో రాజకీయము, మళ్ళీ తెలుగుదేశంలోకి రాణిస్తారో రానివ్వరో అన్న విధంగా ఆయన అయితే సభ్యత్వాన్ని అయితే నమోదు చేసుకున్నారండి. కాగా 2024 ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు పార్టీకి ఆళ్ల నాని దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరతారనే ప్రచారం ఎలా జరిగిందో ఆ ప్రచారం అంతా వాస్తవమే అయిందండి. టీడీపీ సభ్యత్వం తీసుకోవడంతో త్వరలో సైకిల్ ఎక్కబోతున్నానని స్పష్టంగా అప్పుడే తెలిసిపోయింది. ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క అప్డేట్ విషయంలో వైఎస్ఆర్సీపీకి షాక్, ఆళ్ల నాని టీడీపీలో చేరిక అనే టైటిల్కి వైఎస్ఆర్సీపీ షాక్ కాదు నాయన, టీడీపీకి షాకు, ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారు అనేది కరెక్ట్గా సరిపోతుందని కూటమి కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడేమి మన పార్టీలో తక్కువగా లేరు నాయకులు, ఈ నాయకుడిని తీసుకొచ్చి మీరు ప్రత్యేకించి పార్టీలో చేసుకోవాల్సిన అవసరం లేదు, వైసీపీలో ఉన్న వేస్ట్ సరుకునంతా తెచ్చి టీడీపీలో నింపాల్సిన పని లేదు, అందున దీని వెనకల నారా లోకేష్ ఉన్నారని చెప్పడం మరీ దూరం. ఇలాంటి కొనసాగుతూ పోతే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీలో వేస్ట్ కంటెంట్ అంతా టీడీపీలో చేరడం ఖాయం. తర్వాత వైసీపీ పార్టీకి పట్టిన గతే టీడీపీకి పట్టడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి టీడీపీ కూటమి కార్యకర్తలు ఒకంతైతే ఆందోళనలో ఉన్నారు. కానీ ఈ విషయాల మీద తెలుగుదేశం క్యాడరు ముందు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో, దీని విషయమై ఎలాంటి కార్యకర్తలకైతే జవాబు చెప్తుందో చూడాలి మరి.